వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మహాత్మ్యము. మొదటి రోజు పారాయణము. ఉపోద్ఘాతము. 300 సంవత్సరాల క్రిందట తంజావూరు నాయకరాజుల కొలువులో శైవ ఎల్లప్ప నావలార్ అనే ఒక మహాభక్తుడు ఉండేవారు. ఆయన మహాకవి. ఆయన తమిళంలో రచించిన అరుణాచల పురాణం అనే గ్రంథము పవిత్రమైన అరుణాచల క్షేత్రము యొక్క స్థల పురాణముగా ప్రసిద్ధికెక్కింది. స్థల పురాణాలలో ఆయా స్థలములలో వెలిసిన దేవతల గురించి, ఆ ప్రదేశములను పరిపాలించిన రాజుల గురించి, అక్కడ ప్రసిద్ధి చెందిన భక్తుల గురించి వివరిస్తారు. ఈ అరుణాచల మహాక్షేత్రంలో పరమశివుడు జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన కథ వేదము పురాణాలలో వివరించబడి ఉన్నది. అరుణాచలమును గురించిన వివరాలు ఎన్నో ప్రాచీన సంస్కృత గ్రంథాలలో లభిస్తున్నాయి. 1938లో అరుణాచలేశ్వర ఆలయ అధికారులకు గవర్నమెంట్ వారికి గిరి తమ అధీనంలోనిది అనే వివాదం రాగా భగవాన్ శ్రీ రమణ మహర్షి అనేక ప్రాచీన సంస్కృత గ్రంథముల నుండి గిరి యొక్క వివరములను సేకరించి చూపగా గవర్నమెంట్ వారు గిరిపై తమ హక్కు గురించిన వివాదమును వదులుకున్నారు. ఆ తర్వాత భగవాన్ 5 గ్రంథాల నుండి 2659 శ్లోకములను సేకరించి తామే స్వయంగా రాసి వాటిని ఒక గ్రంథముగా తయారు చేశారు. అది అరుణాచల మహాత్మ్యముగా ప్రసిద్ధి చెందినది. దానికి తమిళ అనువాదమును శ్రీ రమణాశ్రమం వారు 1957లో అదే పేరుతో ప్రచురించారు. ఆ విధంగా భగవాన్ చేత సేకరించబడిన విషయాలు ఉన్న గ్రంథములు 5. అవి స్కాంద మహాపురాణము, శివరహస్యము, శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత, విద్యాసార సంహిత, స్కాంద ఉపపురాణములోని క్షేత్రఖండములు, స్కాంద లింగ పురాణములలోని కొంత భాగమును శైవ ఎల్లప్ప నావలార్ తమిళంలోకి అనువదించారు. దానిని అరుణాచల పురాణము అంటారు. మొదటిది స్కాంద పురాణం. ఇది వ్యాస మహర్షి రచించిన 18 పురాణములలో ఒకటి. ఇది విస్తారమైన గ్రంథం. దీనిలో 1,00,000 శ్లోకములు అనుష్ఠుప్ ఛందస్సుతో రచించబడి ఉన్నాయి. ఇవి 6 సంహితలుగా విభజింపబడి ఉన్నాయి. వాటిలో రుద్ర సంహిత 32,000 శ్లోకములు కలిగి ఉన్నది. ఈ సంహితలోని 12 ఖండములలో 3వది మాహేశ్వర ఖండము. ఈ ఖండము అరుణగిరి గొప్పతనమును వివరిస్తున్నది. ఇందులోని విషయాలు అరుణగిరి క్షేత్ర మహాత్మ్యము, బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం, దక్షిణ యజ్ఞము యొక్క విధ్వంసం, శివ పార్వతుల కళ్యాణము, పార్వతి వినోదార్థం పరమశివుని కనులు మూసినందువలన పాప పరిహారార్థం తపస్సు చేయడం, అరుణగిరి ప్రదక్షిణ మహాత్మ్యము, వజ్రాంగద పాండ్యునికి, భళ్ళాల మహారాజుకు ప్రదత్తునికి శివానుగ్రహము కలిగిన వివరములు, పునుగుపిల్లి కథ మొదలైనవి ఉన్నాయి. 2వది శివరహస్యము. ఇది మహాభారతమంత పెద్ద గ్రంథము. ఇందులో 12 అంశాలుంటాయి. ఇది స్కాంద పురాణంలోని శివరహస్యమునకు భిన్నంగా ఉంటుంది. 6వ అంశంలో ఋభుగీత, 9వ అంశంలో జ్ఞాన సంబంధ చరిత్ర ఉన్నాయి. 3వది విద్యేశ్వర సంహిత, శివ మహాపురాణంలోని అంతర్భాగము. ఇతర దేవతలందరూ విగ్రహ రూపంలో మాత్రమే పూజింపబడుతుండగా శివుడు మాత్రం విగ్రహలింగ రూపాలలో పూజింపబడుటకు గల కారణములు ఇందులో వివరించారు. లింగోద్భవము, శివుని పంచకృత్యములు వర్ణింపబడింది. 4వది విద్యాసార సంహిత, అరుణాచలములో అన్నదాన మహిమ గురించి వివరించారు. 5వది స్కాంద ఉపపురాణములోని క్షేత్రఖండం, కార్తీక మాసంలో జరుపబడు వ్రతముల ఫలములు, దీపదర్శన ప్రభావము వర్ణింపబడింది. భగవాన్ రమణులు కూర్చిన సంకలనంలో లింగ పురాణంలోని విషయముల ప్రసక్తి లేదు. ఈ అరుణాచల మహాత్మ్యము వారి స్వహస్తములతో రాయబడి రమణాశ్రమ పురావస్తు గ్రంథాలయంలో ఉన్నది.
దానిని చూడగలిగిన భాగ్యవంతుల కన్నులకు భగవాన్ చేతివ్రాతకు సంయోగ భాగ్యము జరిగి వారిని తరింపచేస్తుందనటంలో సందేహం లేదు. ఈ అరుణాచల మహాత్మ్యంతో పాటు క్లుప్తంగా అరుణాచల చరిత్ర, అరుణాచలేశ్వర దేవాలయ నిర్మాణం, ఉత్సవ విశేషాలను వివరించమని ఆశ్రమం వారు కోరగా వాటిని కూడా ఇందులో వర్ణించడమైనది. ప్రస్తావన: వేదాల తాత్పర్యమును స్పష్టపరిచే విధంగా 18 పురాణములు రాయబడినవి. వాటిలో స్కాంద మహాపురాణం చాలా పెద్దది. అది 2 విధములు. ఒకదానిలో మహేశ్వర, వైష్ణవ, బ్రహ్మ, కాశీ, అవంత్య, నాగర, ప్రభాసము అని 7 ఖండములతో కూడుకున్న మహాపురాణము. మరొక దానిలో సనత్కుమార, సూత, శాంకర, వైష్ణవ, బ్రహ్మ, గౌరము అనే సంహితలతో కూడిన ఉపపురాణము. వ్యాస మహర్షి రచించిన 18 పురాణములలో పెద్దదైన స్కాంద పురాణములో 81,000 సంహితలలో మొదటిదైన మహేశ్వర ఖండములో కేదార, కౌమారిక ఖండముల తరువాత మూడవది శ్రీ అరుణాచలేశ్వర మహాత్మ్యము. ఇందులో మొదటి భాగము బ్రహ్మకు సనక మహర్షికి మధ్య జరిగిన సంవాద రూపంలో 13 అధ్యాయములు, రెండవ భాగము నందికేశ్వర, మార్కండేయులకు మధ్య జరిగిన సంవాద రూపంలో 24 అధ్యాయములు ఉన్నాయి. ఈ సంవాదముల వలన ఇందులోని కథలు ఒకే రకంగా చెప్పబడి ఉన్నా వానిని చెప్పిందే మళ్ళీ చెప్పారు అని భావించకుండా శ్రద్ధతో కూడిన పాఠకులు ఈ అరుణాచల మహాత్మ్యమును చదవవలెనని గ్రహించెదరు. మొదటి భాగం అరుణాచల మహాత్మ్యము. మొదటి భాగం శనం అనగా గ్రంథం ప్రారంభించినప్పుడు భగవాన్ ఉపయోగించే శుభ ఆశీస్సులు. పూర్వము సత్యలోకంలో పద్మమునందు ఆసీనుడై ఉన్న బ్రహ్మను వినయముతో సమీపించి చేతులు జోడించి నమస్కరించి సనక మహర్షి ఈ విధంగా ప్రశ్నించాడు: ఓ వేదవేద్య, అన్ని లోకముల చేత పూజింపబడేవాడా, దేవదేవ, 4 ముఖములు కలిగినవాడా, నీ అనుగ్రహము చేత నేను చక్కటి విజ్ఞానమును పొందాను. నీ ఉపదేశముచే నా హృదయంలో భక్తి నిండి ఉండడం చేత ఎల్లప్పుడూ సకల విజ్ఞానము తెలుస్తున్నది. నీ అనుగ్రహం వలన నేను వేదముల సారమును, స్థిరమైన శివజ్ఞానమును పొందాను. ఓ దయానిధి, ఈ భూలోకంలో దేవతల చేత, మనుషుల చేత, భూతముల చేత, సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడిన శివలింగములు అనేక క్షేత్రములలో వెలసి ఉన్నాయి. ఇవి కాకుండా శాశ్వత వైభవము కలిగినది, స్వయంగా ఉద్భవించినది తేజోమయమైన లింగము ఎక్కడైనా ఉంటే దయతో నాకు తెలుపమని ప్రార్థిస్తున్నాను. నామస్మరణ మాత్రము చేత మన పాపములను పోగొట్టగలిగినది, శివుని సన్నిధికి చేర్చగలిగిన అద్భుత లింగము ఎక్కడైనా ఉన్నదా? శాశ్వతమైనది, పుట్టుక లేనిది, జగత్తుకు ఆధారము అయినది, నాశనం లేనిది, కేవల దర్శనం చేతనే మానవులను కృతార్థులను చేయగలిగినది, శివ తేజస్సు లింగాకృతి ధరించిన దివ్య పుణ్యక్షేత్రము ఏదైనా ఉంటే దయతో నాకు తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇలా భక్తితో వినయపూర్వకంగా కుతూహలంగా వేడుకుంటున్న సనకుణ్ణి చూసి మహాతపోనిధి అయిన చతుర్ముఖ బ్రహ్మ ప్రసన్నుడైనాడు. వెంటనే అతడు అంతర్ముఖుడై హృదయంలోని సుఖ సముద్రములో మునిగి సర్వానికి ఆధారుడైన శివుడు పూర్వం తేజస్తంభ రూపుడై వెలసిన వృత్తాంతమును స్మరించి తన్మయుడై బాహ్యస్మృతిని కోల్పోయాడు. ఈ విధంగా ధ్యానంలో మునిగి ఉన్న బ్రహ్మ శివుని ఆజ్ఞ చేత మేల్కొని తన ముందు వినయంతో నిలిచి ఉన్న కుమారుని సనకుణ్ణి చూశాడు. శివ దర్శనం చేత కలిగిన ఆనందంతో శరీరం పులకించి కన్నులలో ఆనంద భాష్పములు నిండగా గద్గద స్వరంతో బ్రహ్మ ఇలా పలికాడు: పుత్ర సనక, నీచే ప్రశ్నింపబడిన నేను మనసులో శివుణ్ణి దర్శిస్తూ ఉండిపోయి నిన్ను మరిచాను. అనేక తపస్సులు చేసిన నీ యొక్క తీవ్ర శివభక్తిచే నా హృదయం క్షణమాత్రంలో బాహ్య విషయములను మరచినది. నిశ్చలమైన మనసుతో సర్వకాలములలోనూ శివభక్తి పరాయణులైన వారి పనుల వలన లోకములు పవిత్రములగును. అటువంటి వారి దర్శనము, సంభాషణము, సత్సంగము సర్వ పాపములను పోగొడతాయి. నేను నీకిప్పుడు చెప్పబోవు కథను శ్రద్ధగా వినుము. అవ్యాజ కరుణతో నిండిన అరుణాచల పర్వతము అనే మహాతేజము యొక్క ఆవిర్భావమును గురించి నీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినుము. సదాశివుడు ప్రళయం తరువాత బహుశ్యాం అనేకముగా అగుదును కాక అని సంకల్పించుట వలన అతని స్వభావము నుండి నేను, విష్ణువు పుట్టాము. నేనే ఘనుడను అని అహంకారముచే మాలో మేము కలహించుకుని ఇద్దరము భీకరముగా యుద్ధం చేస్తున్నాము.
అటువంటి మమ్మల్ని చూసి కరుణతో సదాశివుడు ఇలా తలంచాడు. ఎందుకు వీరు ఇలా పోట్లాడుకుంటున్నారు? నేను సృష్టికర్తను, నేను దాని పరిపాలకుడను అని వీరు బీభత్సము చేయుచున్నారే. ఈ మూఢుల ముందు నేను ప్రత్యక్షమై ఈ యుద్ధమును నివారించకపోతే లోకము నశించిపోవును. వేదాలలో నా మాహాత్మ్యము ఆధిక్యము వివరించబడి ఉన్నది కదా. ఈ మూఢులు కోపము వలన వేద జ్ఞానమును మర్చిపోయి తమలో తాము కలహించుకుంటున్నారు. లోకములో సమస్త ప్రాణులు తామే ఘనులమని భావిస్తారు. అహంకారము వలన దుష్టులై పతనమవుతారు. నేను నా మాహాత్మ్యమును ప్రకటిస్తే అప్పుడు నా స్వరూపమును దర్శించి వారు నన్ను పొందుతారు అని భావించి సదాశివుడు మా ఇద్దరి మధ్యలో అగ్నిస్తంభమై ఆవిర్భవించాడు. అది సర్వలోకాలకు అతీతమై మొదలు చివర లేకుండా సర్వత్రా అగ్నివలే జ్వలిస్తూ చూచుటకు వీలు కాని స్థితిలో ఉన్నది. దానిని చూసి దిక్కుతోచక నిలిచి ఉన్న మా ఇద్దరికి ఒక అశరీరవాణి వినిపించింది. ఓ మూఢ బాలకులారా, ఎందుకు ఇలా తగవులాడుకుంటున్నారు? మీ వివాదమును సదాశివుడే తీర్చగలడు. మీ ముందు ఉన్న ఈ తేజస్తంభము సదాశివుడే. మీలో ఎవరు దీని ఆది అంతములను చూస్తారో వారే ఘనులు అని వినిపించింది. ఈ వాక్కును విని నేను విష్ణువు యుద్ధమును ఆపి ఆ తేజస్సు యొక్క ఆది అంతములను తెలుసుకోవడానికి నిమగ్నులమయ్యాం. ఆకాశములో వెలుగుచున్న చంద్రుని పట్టుకోవటానికి ప్రయత్నించే బాలుని వలె మేము ఆ అన్వేషణకు పూనుకున్నాము. విష్ణువు ఉత్సాహముతో గొప్ప వరాహ రూపమును ధరించి తేజస్సు యొక్క మూలమును కనుగొనడానికి భూమిని తన ముట్టెతో చీల్చుట మొదలుపెట్టాడు. నేను మహాబలమైన రెక్కలు గల హంసరూపమును ధరించి తేజస్సు యొక్క పైభాగమును దర్శించటానికి ప్రయత్నించాను. నేను మహావేగముతో పైకి ఎగిరిపోవుచున్నాను. భూమిని తవ్వుకుంటూ బయలుదేరిన విష్ణువు భూమినంతా త్రవ్విన తేజస్సు యొక్క ఆదిని కనుగొనలేకపోయాడు. అనేక కోట్ల సంవత్సరములు గడిచాయి. కానీ ఆ తేజస్సు యొక్క మూలమును కనుగొనలేక విష్ణువు అలసిపోయి చేతులు కోరలు విరిగిపోయి విపరీతమైన శ్రమ చేత అలసిపోయి దాహముతో నోరు ఎండిపోయి కదలలేని స్థితిలో అంతటి మహావరాహ రూపమును ధరించిన మాధవుడు నిలువలేకపోయాడు. ఆ రూపమును వదలడం కూడా సాధ్యము కాకపోవడంతో విష్ణువు చాలా విషాదముతో డీలా పడిపోయాడు. ఈ విధంగా అలసిపోయిన విష్ణుమూర్తి పరమశివుణ్ణి శరణు వేడి ఇలా తలపోశాడు. ఛీ, ఏమి అజ్ఞానము నన్ను ఆవరించినది! ఆత్మకు ఆత్మ అయిన పరమాత్మను తెలుసుకోలేకపోయాను. సర్వవేదములకు సర్వదేవతలకు మూలమైన ఆ దేవదేవుడైన పరమశివుని మూలము కనుగొనుట నాకు సాధ్యమయ్యే పనేనా? నేనే ఆయన నుండి ఉద్భవించాను కదా. ఒక జంతు రూపమనగా వరాహమును ధరించి ఆ శివుని తేజస్సు యొక్క మూలమును కనుగొనుటకు ప్రయత్నించిన నేను ఎంత బుద్ధిహీనుడను! ఎటువంటి పక్షపాతము లేని కరుణతో నిండిన ఆ పరమశివుని దయ వలన ఇప్పటికీ నేను అజ్ఞానము నుండి మేలుకొన్నాను. స్వయంగా మహాదేవుడైన శివుడు ఎవరిని కరుణించునో అతనికి మాత్రమే అహంకారము నుండి విముక్తి లభిస్తుంది. ఆ జగద్గురుని పూజించు శక్తి నాకేమి ఉన్నది? ఆ శంకరుణ్ణే శరణు పొందుతానుగాక అని తలచి శివుని యందు ధ్యానము ఉంచి స్తోత్రము చేయుట ప్రారంభించాడు. సర్వ ప్రాణులకు నాథుడైన శివుని అనుగ్రహం వలన విష్ణువు మరలా భూమిపైకి చేరుకున్నాడు. నేను కూడా ఆకాశములో అనేక సంవత్సరములు ప్రయాణం చేసి కళ్ళు తిరిగిపోవుచుండగా రెక్కలు అలసిపోగా తేజస్తంభము ఇంకా పైకి అంతం లేకుండా వ్యాపించే ఉన్నది. అది దేవతల చేత పూజింపబడుచున్న శివుని స్థూలలింగ రూపము. ఆ తేజస్సు యొక్క అంశ వలన పుట్టిన కొంతమంది సిద్ధులు నిత్యుడు శాశ్వతుడు అయిన పరమశివుని శిరస్సును దర్శించడానికి ప్రయత్నిస్తున్న నన్ను చూసి జాలితో ఇలా అనుకోవటం నాకు వినిపించింది. అయ్యో, ఇతను తెలివి తక్కువవాడు. రెక్కలు విరిగి కన్నులు తిరిగిపోతున్నా చావు దగ్గర పడినా కూడా ఇతడు శివుని శిరస్సును దర్శించాలని అనుకుంటున్నాడు. వీని ప్రయత్నమంతా ఆ అపార తేజోరాశి ముందు వ్యర్థమే కదా. ఈ విధంగా మూలమును కనుగొనటానికి ప్రయత్నించిన విష్ణువు శక్తిహీనుడై శివుని కరుణ వలన వెనుకకు మరలింపబడ్డాడు. ఇటువంటి బ్రహ్మలను కోట్ల కొలది సృష్టిస్తున్నవాడు, అణువు కన్నా అణువైన వాడు, మహత్తు కంటే గొప్పవాడైన ఆ పరమశివుడు తన అపార కృపతో వీనికి మంచి బుద్ధిని ప్రసాదిస్తే కానీ ఇతని అహంకారం అణిగిపోదు. ఈ విధంగా అనుకుంటున్న సిద్ధుల మాటలతో కొంత అహంకారం తగ్గి నేను ఈ విధంగా తలంచాను. శివుని యొక్క అనుగ్రహము లేనిదే సర్వవేద విజ్ఞానము వలన కానీ
తపస్సు తీర్థయాత్రల వలన కానీ శివజ్ఞానము లభించదు కదా. 2 రెక్కలలో శక్తి, శరీరములోని మిగతా అంగముల శక్తి నశించినా కూడా ఈ మనసు అహంకారమును వదులుటలేదు. నా శక్తిని తెలుసుకోలేని నేను అహంకరించి ఎంత చేటు తెచ్చుకున్నాను. ఎల్లప్పుడూ శివునికి అర్పించబడిన మనసు గల ఈ సిద్ధులకు నమస్కారము. వీరి సాంగత్యము వలన తపస్సు చేత పరిశుద్ధుడనై నేను నా కోసం ప్రత్యక్షమైన ఈ శివుణ్ణి తెలుసుకుంటాను. ఎవరి అనుగ్రహం సహాయంతో దేవతలు శత్రువులను జయించారో, వేదములు కూడా ఎవరి తత్వమును పూర్తిగా తెలుసుకోలేకపోయాయో అటువంటి విశ్వానికి అతీతుడైన పరమశివుణ్ణి శరణు వేడుతాను. ఇలా అనుకొని ఆ చంద్రశేఖరుని దయవలన తిరిగి శరీరమును పొందిన కమలముల వంటి కన్నులు కలిగిన విష్ణువును చూసి నేను ఇలా అన్నాను. ఆహా, ఎంత ఆశ్చర్యము! అహంకారమును ఆశ్రయించి మహాశౌర్యవంతులమని భావించుకున్న మన ఇద్దరిని శివుని మాయ ఎంతగా పరీక్షించినది. మన మహాయుద్ధమును చూసి మన అహంకారమును తెలుసుకుని సదాశివుడైన ఆ శంకరుడు ఆత్మజ్యోతి ప్రకాశముతో మన అహంకార సర్వస్వమును నాశనము చేశాడు. సమస్త దేవతలచే సేవించబడుతున్న సదాశివుణ్ణి అర్చిస్తే అతడే మనలను ఈ చావు పుట్టికల చక్రము నుండి ఉద్ధరించును కదా అని అన్నాడు. ఇది అరుణాచల మాహాత్మ్యం మొదటి రోజు పారాయణం సమాప్తం.